కల్కి ట్రైలర్ ఏమైనా ఉందా? లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. ట్రైలర్ బట్టి అర్థమైంది ఏంటంటే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని. నాగశ్వన్ కి గుడి కట్టి దండం పెట్టినా తప్పులేదు. ఆ ఓల్డ్ బిల్డింగ్ ఏంటని అలా ఉంది, 3 నిమిషాలకి అలాగా ట్రాన్స్ లో ఉండిపోయాయి. ఇంకా థియేటర్ లో 3 అవర్స్ అలా ట్రాన్స్ లోకి వెళ్ళి ఉండిపోవాల్సిందే, డౌటే లేదు. ఇంకా డీటెయిల్ వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా మనం డీటెయిల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ట్రైలర్ చూస్తే వేరే వరల్డ్ లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే. ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒక పాయింట్ అర్థమైంది. ఆ పాయింట్ ఏంటంటే మహాభారతంలో అశ్వత్థామకి చాలా పవర్స్ ఉంటాయి, కానీ కురుక్షేత్రం అయిపోయాక అశ్వత్థామ పవర్స్ అని కోల్పోతాడు. కానీ కల్కి ట్రైలర్ లో మాత్రం అశ్వత్థామకి పవర్స్ ఉన్నట్టు మళ్ళీ చూపించారు. అసలు పాయింట్ ఏంటంటే దీపిక పదుకునే కడుపులో ఒక బెడ్ ఉంటుంది. ఆ బెడ్ ని చంపేస్తే ఇంకా విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగే లేదు. ఆ బెడ్ ని కాపాడుకోవడానికి అశ్వత్థామ వస్తాడు. ట్రైలర్ లో మనం చూస్తే ప్రభాస్ ఒక బౌంటీని పట్టుకోవడానికి వెళ్తాడు. ఆ బౌంటీనే దీపిక పదుకునే. ఆ బౌంటీని పట్టుకునే విలన్స్ చెప్తే హీరోకి 1 మిలియన్ యూనిట్స్ వస్తాయి. యూనిట్స్ అంటే డబ్బులు. అలా దీపిక పదుకునే పట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రభాస్ కి అశ్వత్థామకు ఒక ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ చాలా గట్టిగా ఉండబోతుందని అర్థమవుతుంది. ఒక షాట్ లో అయితే మనం చూస్తే ఈవెన్ బుజ్జి అనే వెహికల్ కూడా అశ్వత్థామ ఎగిరెగిరి తంతున్నాడు. ఈ ట్రైలర్ లో ఈ కాన్సెప్ట్ ని చూపించారు. ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏమైనా ఉందంటే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని అర్థమైంది. నాగశ్వన్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు. కమల్ హాసన్ గారిని చూడగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకో విషయం ఏంటంటే కాంప్లెక్సిటీ. ఆ కాంప్లెక్సిటీలో ఓన్లీ కాంప్లెక్స్ మెంబర్స్ మాత్రమే ఉంటారు. కాంప్లెక్స్ మెంబర్స్ అంటే బాగా డబ్బున్న వాళ్ళని అర్థం అనమాట. ఆ కాంప్లెక్సిటీని కూడా చాలా అందంగా చూపించబోతున్నాడు నాగశ్వన్. ఇంకా సీజీ అండ్ విజువల్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. లిటరల్లీ హాలీవుడ్ ఫిల్మ్ ట్రైలర్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఎస్పెషల్ ఆ వెహికల్స్ ఏంటి బై ఎలా ఉన్నాయి, చాలా డిఫరెంట్ గా డిజైన్ చేయించాడు నాగశ్వన్. నాకైతే వెహికల్స్ చాలా బాగా నచ్చాయి. విజువల్స్ కి అయితే ఏం డోకా లేదు ఈ మూవీలో. డెఫినెట్ గా మూవీ సూపర్ హిట్ అవుతుంది. బాహుబలి రేంజ్ కలెక్షన్స్ వస్తాయి ఈ మూవీకి. నాకైతే బాహుబలి రికార్డ్స్ నే బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది. మరి మీరు ట్రైలర్ చూసారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్ గా మనం ఏమైపోయినా పర్వాలేదు, TFI మాత్రం బాగుండాలి.